ఏపీలోని హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఫస్ట్ లైన్లో ఉంటుంది అనేది తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ నియోజకవర్గం డైలీ ట్రెండింగ్లో ఉంటోంది. పైగా ఇక్కడ వైసీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రానున్న ఎన్నికల్లోనూ పవన్కు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసిందని చెబుతూ ఉండడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంకా గీత ప్రచారంతో హోరెత్తిస్తూ ఉండగా, తెర వెనుక మిథున్ రెడ్డి వ్యూహాలు, తెర ముందు ముద్రగడ పద్మనాభం అనుభవాలు వెరసి ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారిందని చెబుతున్నారు. మరోపక్క అన్ని అనుకూలంగా జరిగితే పిఠాపురంలో చిరంజీవి ప్రచారంపైన ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో పిఠాపురం నియోజకవర్గం తీవ్ర హాట్ టాపిక్ అవుతోంది. ఈ సమయంలో అక్కడ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి వంకా గీత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, విద్యా అర్హతలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరొక పక్క ఈరోజు పిఠాపురంలో కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు ర్యాలీ చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నామినేషన్ వేసిన వంకా గీత సమర్పించిన అఫిడవిట్లోని ఆస్తులు, అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా BA, BL, ML విద్యార్హతలు ఉన్న వంకా గీతపై ఎలాంటి కేసులు లేవు. ఇక చరాస్తుల విషయానికి వస్తే ఆమె పేరు మీద 2.10 కోట్లు, ఆమె భర్త పేరు మీద 27.81 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా స్థిరాస్తుల విషయానికి వస్తే గీత పేరు మీద 13.11 కోట్లు, ఆమె భర్త పేరు మీద 13.64 కోట్లు ఉన్నాయి. ఇక వంకా గీత పేరు మీద 4.51 కోట్లు, ఆమె భర్త పేరు మీద 51.64 లక్షల అప్పులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ వెల్లడించబోయే ఆస్తుల వివరాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.